హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి 33 జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు 800 వీడియోస్ సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది. కేవలం ₹222 ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ 25 రూపాయలకు 150 మార్కుల జాబ్ని డిసైడ్ చేసే తెలంగాణ ఉద్యమం టెస్ట్ సిరీస్ కేవలం 50 రూపాయలకే ఉంచడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ సాధన సమితి గత పోటీ పరీక్షలు మనకు అడిగింది. ఈ తెలంగాణ సాధన సమితిని స్థాపించింది తెలంగాణ టైగర్గా మలిదశలో పేర్కొనే ఆలే నరేంద్ర. ఈ తెలంగాణ సాధన సమితిని ఆలే నరేంద్ర టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది. ఆ తర్వాత కేసీఆర్కు ఆలే నరేంద్రకు కఠారీ కేసు విషయంలో విభేదాలు రావడంతో బయటకు వచ్చినటువంటి ఆలే నరేంద్ర కొత్త పార్టీని స్థాపించింది. ఆ పార్టీ పేరే రియల్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించింది. సో ఆలే నరేంద్రకు తెలంగాణ సాధన సమితితో సంబంధం ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితితో సంబంధం ఉంది, రియల్ తెలంగాణ రాష్ట్ర సమితితో సంబంధం ఉంది. రైట్. నెక్స్ట్, ఇదే తెలంగాణ ఉద్యమంలో వచ్చిన మరొక పార్టీ తల్లి తెలంగాణ పార్టీ. ఈ తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది సినీ నటి రాములమ్మగా పేరు సాధించినటువంటి మనందరూ తెలిసినటువంటి హీరోయిన్. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగింది. విజయశాంతి, వసే రాములమ్మ సినిమాతో పాపులర్ అయినటువంటి నటి విజయశాంతి స్థాపించిన పార్టీ తల్లి తెలంగాణ. కానీ 2009 ఎన్నికలకు ముందు ఈ తల్లి తెలంగాణ పార్టీ కూడా ఎందులో విలీనమైంది? టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. మాజీ హోంమంత్రి, తెలుగుదేశం పార్టీలో టాప్ 2 నాయకుడు, మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి తుల్ల దేవేందర్ గౌడ్ 2008 టీడీపీ నుండి బయటకు వచ్చి చంద్రబాబు యొక్క 2 కళ్ళ సిద్ధాంతం నచ్చక టీడీపీ నుండి బయటకు వచ్చి 2008 జూలైలో ఏ పార్టీని స్థాపించినాడు? నవ తెలంగాణ అనే పార్టీని స్థాపించింది. ఈ నవ తెలంగాణ పార్టీ ఎందులో విలీనమైపోయింది? ప్రజారాజ్యం పార్టీలో విలీనమైపోయింది. ఈ ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు వచ్చింది? 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని సినీ నటుడు చిరంజీవి స్థాపించడం జరిగింది. మళ్ళీ ఎందుకు సక్సెస్ అయింది ఈ పార్టీ అప్పట్లో అంటే, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇచ్చిన నినాదం సామాజిక తెలంగాణ. గత పోటీ పరీక్షలో మనకు అడిగాను, సామాజిక తెలంగాణ అనే నినాదం ఇచ్చిన పార్టీ ఏదన్నాడు? సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ. ఈ నినాదానికి ఆకర్షితమైనటువంటి మరొక పార్టీ ఏదంటే, రంగారెడ్డి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మన పార్టీని స్థాపించింది. ఈ మన పార్టీ కూడా ఎందులో విలీనమైంది? ప్రజారాజ్యం పార్టీలో విలీనమైంది. సో ప్రజారాజ్యం పార్టీలో విలీనమైన పార్టీలు ఒకటి దేవేందర్ గౌడ్ స్థాపించినటువంటి నవ తెలంగాణ, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్థాపించిన మన పార్టీ. ఈ 2 పార్టీలు ప్రజారాజ్యంలో విలీనమైంది. ఆ తర్వాత కాలంలో ఇదే ప్రజారాజ్యం పార్టీ 2011 ప్రారంభంలో ఎందులో విలీనమైంది? కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. కేల్కతం దుకాణం బంద్. నవ తెలంగాణ పోయింది, మన పార్టీ పోయింది, ప్రజారాజ్యం పోయింది, తెలంగాణ సాధన సమితి పోయింది, తల్లి తెలంగాణ కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఇదే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన మరొక నాయకుడు, మాజీ మంత్రి, నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాగం జనార్దన్ రెడ్డి. ఈ నాగం జనార్దన్ రెడ్డి టీడీపీ నుండి బయటకు వచ్చి స్థాపించిన పార్టీ తెలంగాణ నగారా సమితి. ఈ తెలంగాణ నగారా సమితి ఎందులో విలీనమైందంటారు? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో విలీనమైనటువంటి పార్టీ తెలంగాణ నగారా సమితి. ఇదే తెలంగాణ నగారా సమితిని స్థాపించినటువంటి నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ బచావ్ అనే పేరుతో మరొక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున 2004లో ఓడిపోవడం కూడా జరిగింది. రైట్. తెలుగుదేశం పార్టీని ఎవరు స్థాపించారంటే నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రారంభించింది. కానీ ఇదే పార్టీ స్థాపనకు కారణమైన మరొక వ్యక్తి నాదెండ్ల భాస్కర్రావు. ఈ నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీ రామారావుతో విభేదించి మరొక కొత్త పార్టీని స్థాపించింది. నాదెండ్ల భాస్కర్రావు స్థాపించిన పార్టీ
ప్రజాస్వామ్య తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు నుండి విడిపోయి నాదెళ్ల భాస్కర్రావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పెట్టింది. కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు 1996లో చనిపోయాడో, ఇతను చనిపోయిన తర్వాత మళ్ళొక కొత్త పార్టీ వచ్చింది. ఏ పార్టీ? ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీ వచ్చింది. ఈ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరంటే లక్ష్మీ పార్వతి. ఈ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎందులో విలీనమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. తెలంగాణలో మరొక కీలకమైన పార్టీ రావడం జరిగింది. ఏ పార్టీ వచ్చింది? 1984లో వరంగల్కు చెందినటువంటి దేవానంద స్వామి, ప్రజా సంఘాల నాయకుడైనటువంటి దేవానంద స్వామి తెలంగాణ పార్టీని స్థాపించింది. మనకి ఎగ్జామ్లో అడిగింది 1984లో వరంగల్లో తెలంగాణ పార్టీని స్థాపించింది ఎవరు స్థాపించారు? దేవానంద స్వామి. 1997 సెప్టెంబర్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందినటువంటి జనాకర్షణ కలిగిన నాయకుడు, మాజీ హోంమంత్రి అయినటువంటి పటోళ్ల ఇంద్రారెడ్డి స్థాపించిన పార్టీ ఏదన్నాడు? జై తెలంగాణ అనే పార్టీని స్థాపించింది. ఈ జై తెలంగాణ పార్టీని స్థాపించింది పటోళ్ల ఇంద్రారెడ్డి. ఆ పటోళ్ల ఇంద్రారెడ్డి భార్యనే సబితా ఇంద్రారెడ్డి. ఈ పటోళ్ల ఇంద్రారెడ్డి స్థాపించిన జై తెలంగాణ పార్టీ ఎందులో విలీనమైపోయింది? కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని పార్టీలు వచ్చినాయి. మన ఎగ్జామ్లో మనకు అడిగింది. తెలంగాణ జనసమితి TJS, తెలంగాణ జనసమితిని స్థాపించిందరు తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్గా ఉన్నటువంటి, ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ ముద్దసాని కోదండరామిరెడ్డి, అతన్ని మనం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అంటున్నాం. ఆ ప్రొఫెసర్ కోదండరామ్ స్థాపించిన పార్టీ తెలంగాణ జనసమితి అనే పార్టీని స్థాపించింది. అదేవిధంగా నల్గొండ జిల్లాకు చెందినటువంటి మలిదశ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి నాయకుడు చెరుకు సుధాకర్. ఈ చెరుకు సుధాకర్ స్థాపించిన పార్టీ ఎదురను తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించింది. కానీ తెలంగాణ ఇంటి పార్టీ తర్వాత కాలంలో ఏమైంది? కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించింది చెరుకు సుధాకర్. తెలంగాణ జనసమితిని స్థాపించింది ప్రొఫెసర్ కోదండరామ్. అదేవిధంగా మరొక కీలకమైన పార్టీ వచ్చింది. ఏ పార్టీ? TRLD, తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అనే పార్టీ వచ్చింది. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అనే పార్టీని స్థాపించింది. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించి 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి, మహబూబాబాద్ జిల్లా గార్లా మండలానికి చెందినటువంటి వ్యక్తి కపిలవాయి దిలీప్ కుమార్ స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అనే పార్టీని స్థాపించింది. ఈ పార్టీ తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే తెలంగాణ ఉద్యమంలో MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ 2014లో మరొక పార్టీని స్థాపించింది. ఏ పార్టీ? మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించింది. ఈ మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించింది మందకృష్ణ మాదిగ. తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అనే పార్టీని స్థాపించింది కపిలవాయి దిలీప్ కుమార్. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో అనేక పార్టీలు, అనేక సంస్థలు రావడం జరిగింది. కానీ చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం కూడా జరిగింది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీటన్నిటిపైన అవగాహన ఉండాలి. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. అవకాశం మళ్ళీ రాదు. రైట్? ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ వన్స్. అవకాశం ఒక్కసారి తలుపు తడుతుంది. కాబట్టి ఇన్ని వందల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కష్టపడి ఇష్టపడి చదవండి, ఉద్యోగాన్ని పొందండి. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. నన్ను నమ్మి 75,000 మంది నా యాప్ని ఫాలో అవుతున్నారు. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అంటే జస్ట్ మీ మౌత్ పబ్లిసిటీ, మీరు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఈరోజు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అవునా? సో ఐ బిలీవ్ యూ, ఐ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.